Mighty name of the Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. Today we ready to preach God's word. ఈ దినము దేవునికి వాక్యాన్ని పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. Before going to preach God's word, దేవునికి వాక్యాన్ని చెప్పబోయే ముందు we all know that మనందరికీ తెలుసు all world is having problems ప్రపంచమంతా కూడా సమస్యల్లో ఉంది. during this COVID pandemic time. ఈ కరోనా వైరస్ కాలంలో Then we need to intersperse our country and all the world and people those are suffering. మనందరం కూడా మన దేశం గురించి మరి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల గురించి ప్రార్థించవలసినటువంటి అవసరత ఉన్నది. Shall we close your eyes and we will pray for a few seconds. మనందరం కూడా కళ్ళు మూసి కొద్ది నిమిషాలు ప్రార్థించేద్దాం. Lord Savior Jesus Christ, రక్షకుడైనటువంటి యేసు ప్రభువా, you know that all world is being suffering. నీకు తెలుసు ప్రపంచమంతా కూడా కష్టాల్లో ఉంది. Therefore save our people, our country and all the world too, Lord Jesus. మా ప్రజలను రక్షించండి, మా దేశాన్ని రక్షించండి, ప్రపంచానంతటినీ రక్షించండి. During this COVID pandemic, ఈ కరోనా వైరస్ కాలంలో government even in suffering financially, గవర్నమెంట్ కూడా మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంది. even not able to help people those who are in need. మరి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేయలేకపోతూ ఉంది. Even laborers are struggling hard to survive themselves for food. మరి కష్టపడుతున్నటువంటి వారంతా కూడా మరి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. Therefore help our people and help our India and even world, Lord Jesus. కాబట్టి మా ప్రజలకు సహాయం చేయండి, దేశానికి సహాయం చేయండి, ప్రపంచానికి సహాయం చేయండి. This COVID pandemic is beyond our control, Lord Jesus. ఈ కరోనా వైరస్ మరి మా కరోనా వైరస్ మా అదుపులో లేదు. Therefore Lord, you are only our defender whom we need to defend. నీ ఒక్కడివే మాకు ఆధారభూతుడవు. Therefore we depend upon you that you are going to save our people in our country. కాబట్టి మేము నీ మీద ఆధారపడుతున్నాం. నీవు మాత్రమే మా ప్రజలను, మా దేశాన్ని రక్షించగలవు. In a few moments we are going to meditate your God's word. కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్తూ ఉన్నాం. Not me that you should speak, నాతో కాదు, but speak through me, Lord Jesus. నాతో మాట్లాడండి. So that I can preach your word, so that people can understand. కాబట్టి ప్రజలందరూ కూడా నీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలరు. In Jesus' name I do pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Today the scripture portion I have chosen. ఈ దినము నేను దేవునికి వాక్యాన్ని ఎన్నుకున్నటువంటి వాక్య భాగం In the book of 2 Kings, రెండవ రాజుల గ్రంథం chapter 20, 20వ అధ్యాయం 1 to 11 verses. 1 నుంచి 11 వచనాలు. But this passage is very big passage. ఇది పెద్ద వాక్య భాగం. But within a due time I am going to finish. కొద్ది నిమిషాల్లో మనం ముగించబోతాం. Therefore please do pay attention. కాబట్టి అందరూ కూడా ధ్యానపూర్వకంగా వినాలని. Today the topic person that I have chosen is, ఈ దినము వాక్యంలో వాక్య భాగం ద్వారా ఎన్నుకున్నటువంటి వ్యక్తి, know God's will in your life. Know God's will in your life. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడం. Here in this passage, ఈ యొక్క వాక్య భాగంలో we see that about the life of Hezekiah. మనం చూడగలుగుతాం హిజ్కియా యొక్క జీవితం. When we read this whole passage, chapter 20 verses 1 to 11 verses, 1 నుంచి 11 వచనాలు మొత్తం మనం చదివినట్లయితే we see that Hezekiah about his life. హిజ్కియా గురించి, ఆయన జీవితాన్ని గురించి మనం చూడగలుగుతాం. Then first verses I am going to read. మొదటి వచనాన్ని నేను చదవబోతున్నాను. In those days Hezekiah became sick and was in the point of death. And Isaiah the prophet son of Amoz came to him and said to him. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా. Then we see that ఇక్కడ మనం చూడగలుగుతున్నాం Hezekiah became sick. హిజ్కియా రోగంతో బాధపడుతున్నాడు. He was in point of death. మరణానికి దగ్గరలో ఉన్నాడు. Then we need to understand, మనం అర్థం చేసుకోవాలి why he became sick. ఆయన ఎందుకు ఆ రోగంతో బాధపడుతున్నాడు. Normally sick can be something that we need to struggle for months and sometimes weeks also. సహజంగా రోగం ద్వారా వారం దినాలు లేకపోతే కొన్ని నెలలు బాధపడాల్సి వస్తుంది. But he became sick as well, he was in point of death also. ఆయన రోగమయ్యాడు, మరణానికి దగ్గరగా వెళ్ళాడు. And that was for him it was a very bad thing. అది అతనికి చాలా బాధాకరమైన విషయం. One more tragedy for his life is,
మరొక విషయం ఏంటంటే అతని జీవితంలో And a prophet Isaiah came to him and said him that you are going to die. యెషయా అనేటటువంటి ప్రవక్త వచ్చి ఆయనకు చెప్పాడు, నువ్వు త్వరలో చనిపోబోతున్నావని. Get prepared yourself to die. చనిపోవడానికి సిద్ధపడు అని ఆయన చెప్పాడు. Therefore, కాబట్టి while he heard this news from the prophet of God, Isaiah, యెషయా నుంచి హిజ్కియా ఈ వార్త విన్నప్పుడు he was upset. ఆయన చాలా విచారం చెందాడు. He was very sad. ఆయన చాలా బాధపడ్డాడు. He was thinking that what I can done wrong to him, so that God is telling through his servant that I should prepare myself to die. నేనేం తప్పు చేశాను, ఇటువంటి నేనెందుకు చనిపోవాలని ఆయన విషయము బాధపడ్డాడు. Then బాధపడ్డాడు. he was such a agony. And that అటువంటి బాధలో ఉన్నాడు. ఈయన అటువంటి బాధల్లో ఉన్నాడు. And he was not understanding what I have done, Lord, that I should prepare myself to die. నేనేం చెప్తేసాను ప్రభా, ఎందుకు నేను చనిపోవడానికి సిద్ధపడాలి అంటున్నాడు. But when he heard that response from the prophet of God, the Isaiah, ఈ మాట ప్రవక్త అయినటువంటి యెషయా విన్నప్పుడు he was very upset. He was going through agony. ఆయన చాలా విచారం చెందాడు. Because normally సహజంగా when we become sick, మనం రోగంతో ఉన్నప్పుడు we don't want to die, right? మనం చనిపోవడానికి ఇష్టపడం. If God comes tomorrow in your life that when you become sick, that telling through the servant of God or the pastor that get ready yourself to die, then what will be your response to your prophet? దేవుని యొక్క ఆ సేవకుడు వచ్చి నీ గురించి రేపు దిన నువ్వు చనిపోతావు అంటే నీ యొక్క సమాధానం ఏంటి? Definitely we say that, Lord, please save me, extend my life to live in this earth. ఖచ్చితంగా మనం చెప్పగలం, నన్ను రక్షించు, నేను ఈ లోకంలో కొంతకాలం జీవించాలి. In this time, was it God doing justice to the human being? కటి యొక్క కాలంలో దేవుడు ప్రజలకు న్యాయం చేస్తున్నాడా? In this case, to the Hezekiah, ఈ సమయంలో మరి హిజ్కియా, to whom God's will was to die. ఈ యొక్క సమయంలో హిజ్కియా జీవితంలో దేవుని యొక్క చిత్తము హిజ్కియా చచ్చిపోవాలని. Why God wanted Hezekiah to die? దేవుడు ఎందుకు అనుకుంటాడు హిజ్కియా చచ్చిపోవాలని? If he die, what will be the situation? అతను చచ్చిపోతే పరిస్థితి ఏంటి? And if he die, will there be any benefit for future? అతను చచ్చిపోతే మరి భవిష్యత్తులో లాభం ఏంటి? But there is, of course, there is a future, something benefit if he die. కానీ అతను చచ్చిపోతే అతనికి లాభం ఉంది. But Hezekiah doesn't know that God's will. కానీ హిజ్కియాకు దేవుని యొక్క చిత్తం తెలియదు. But he wanted to live. కానీ ఆయన జీవించాలనుకుంటున్నాడు. When he heard the response from the prophet of God, the Isaiah, యెషయా దగ్గర నుంచి ఆ మాట విన్న తర్వాత he was very sad. ఆయన చాలా బాధపడ్డాడు. We see that in second verses I'm going to read. Then Hezekiah turned his face to the wall and prayed to the Lord, and saying, Now, O Lord, please remember me. I have worked before you in faithfulness and with a whole heart, and I have done what is good in your sight. కాబట్టి ఇక్కడ మరి యెషయా యొక్క మాట విన్న తర్వాత హిజ్కియా యొక్క సమాధానాన్ని 2వ వచనంలో మనం చూడగలుగుతాం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగాను సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. As soon as he heard that words from the prophet of God, దేవుని యొక్క సేవకుని ద్వారా ఆ మాటలు విన్న వెంటనే he wept bitterly. ఆయన గట్టిగా ఏడ్చాడు. He is pointing himself that, God, am I work wrong with you? Am I done anything wrong to please you? ఆయన ప్రశ్నిస్తూ నేనేం తప్పు చేశాను, ఏం చేశారని దేవుడిని ప్రశ్నిస్తూ ప్రార్థిస్తున్నాడు. Throughout my life, తన జీవితం ద్వారా as a king, రాజుగా, am I done anything wrong to you? ఏదైనా తప్పు చేశానా అంటున్నాడు. Am I disobeyed your commandments? నీ యొక్క ఆజ్ఞలను అతిక్రమించానా? Have I not kept your commandments faithfully? నీ యొక్క ఆజ్ఞలను నేను విశ్వాసంగా జస్ట్ నీ యొక్క ఆజ్ఞలను యథార్థంగా నేను ఉంచుకోలేదా? That was his response to the God. అది
దేవుని యొక్క మాటలకు ఆయన రెస్పాండ్ అవుతున్నాడు. You know that I have kept your commandment in your sight very carefully. నీ దృష్టికి నేను ఏ విధంగా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటానో మీకు తెలుసు. And you know me, God. నేను మీకు తెలుసు ప్రభువా. Then I have done good to you, even whatever you have commanded, I have done. Then why you wanted to kill me? నీవు ఆజ్ఞాపించినవన్నీ నేను పాటించాను, అయినా నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? And why you are saying to that, get ready to die yourself? ఎందుకు నన్ను చనిపోవడానికి సిద్ధపడమని చెప్తున్నావు? He cried bitterly. ఆ విధంగా గట్టిగా ఏడ్చాడు. We see that in the passage. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. He turned his face to the wall. తన యొక్క ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని, Lord, why are you wanting to me to die? ప్రభువా నన్నెందుకు చనిపోమంటున్నావు? His condition, we see that. ఆయన యొక్క పరిస్థితిని మనం చూడగలుగుతాం. He was crying bitterly. ఆయన గట్టిగా ఏడుస్తున్నాడు. Then when God heard from him, దేవుడు ఆ యొక్క ప్రార్థన విన్నప్పుడు he added some more days. కొన్ని సంవత్సరాలు ఆయన జీవితంలో మళ్ళా కలిపాడు. We see that మనం చూడగలుగుతున్నాం. when we read the further verses, తర్వాత వచనాలను మనం చూస్తే God added some more years. కొన్ని సంవత్సరాలు ఆయన జీవితంలో మరలా కలిపాడు. We see in verses 6. 6వ వచనంలో మనం చూడగలుగుతాం. And I will add 15 years. నేను ఇంకా 15 సంవత్సరాలు కలుపుతాను. To live in your life. నీ యొక్క జీవితం జీవించడానికి. And I will deliver your city and your people from the king of Assyria. నేను నీ యొక్క పట్టణాన్ని, నీ యొక్క రాజ్య ప్రజలను అసిరియా రాజ్యం నుంచి విడిపిస్తాను. When he cried, ఎప్పుడైతే ఆయన ఏడ్చాడో, God showed mercy and he extended his life to live in this earth. దేవుడు దయ చూపించాడు, ఇంకా 15 సంవత్సరాలు తన జీవితంలో మరలా కలిపాడు. Then he promised as well as that I will save you and your people and I will save from your enemy. ఇంకా ఆయన వాగ్దానం చేశాడు, నీ ప్రజలను రక్షిస్తాను, నిన్ను రక్షిస్తాను, నీ శత్రువుల నుంచి రక్షిస్తానని. That was that time we see that మనం అది చూడగలుగుతాం. God will not extended his life. దేవుడు మాత్రమే తన జీవితాన్ని ఇంకా పొడిగించలేదు, కానీ as well he promised that I will save your people and from the king of Assyria also. నీ ప్రజలను రక్షిస్తాను, ఎవరి దగ్గర నుంచి అంటే అసిరియా రాజ్యం నుంచి. But we need to understand, మనం అర్థం చేసుకోవాలి, God's will was to Hezekiah to die, or he need to get prepared to die. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే గనక హిజ్కియా మరణానికి సిద్ధపడాలి. Because ఎందుకంటే in his future, తన భవిష్యత్తులో there is a tragedy behind of his life. తన భవిష్యత్తులో విషాదకరమైనటువంటి పరిస్థితి ఉందన్నమాట. Therefore, కాబట్టి God wanted Hezekiah to prepare himself to die. కాబట్టి దేవుడు హిజ్కియాతో చెప్పాడు, మరణానికి సిద్ధపడమని. God don't want to allow Hezekiah to go through that tragedy in his life in the future. కాబట్టి భవిష్యత్తులో హిజ్కియా విషాదకరమైనటువంటి మరణం ద్వారా వెళ్ళకూడదని ఆయన చెప్పాడు. Therefore, కాబట్టి God is beyond our knowledge, our thinking. He is omnipotent God, omniscient. He knows everything, what is happening, future, present and past also. దేవుడు మన జ్ఞానానికి మించినటువంటి వాడు. ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు, సర్వము ఎరిగినటువంటి వాడు. Therefore, కాబట్టి thinking about future, about the Hezekiah life. కాబట్టి హిజ్కియా యొక్క భవిష్యత్తును మనం చూడగలిగితే, ఆలోచించగలిగినట్లయితే, thinking about the Hezekiah future, హిజ్కియా యొక్క భవిష్యత్తును ఆలోచించగలిగినట్లయితే, God was doing justice to the Hezekiah life also. హిజ్కియా యొక్క జీవితానికి కూడా ఆయన న్యాయం చేస్తున్నాడు. He was not doing anything wrong with Hezekiah. దేవుడు హిజ్కియా విషయంలో ఎటువంటి తప్పు చేయలేదు. God's will to Hezekiah was to prepare himself to die. దేవుని యొక్క చిత్తము హిజ్కియా జీవితంలో ఏంటంటే గనక ఆయన చావుకి సిద్ధపడాలి. For example, ఉదాహరణకి in our life, మన జీవితంలో we want ourselves, I want to become rich, I want to build a city or anything like that. But certain petitions or prayers will not be fulfilled. Why? మన జీవితంలో మనం అనుకుంటాం, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి పట్టణం కట్టుకోవాలి అనుకుంటాం, కానీ అవి నెరవేరదు. ఎందుకని? Because God knows our future destination. దేవునికి తెలుసు మన
భవిష్యత్తు యొక్క గమ్యం ఏమిటో. If God allows, as soon we pray that time, if He allows everything, ఇప్పుడు మనం ప్రార్థన చేసినంటే దానికి జవాబు దేవుడు కనుక అనుమతిస్తే we will forget God definitely. మనం తప్పకుండా దేవుని మర్చిపోతాం. And as well as అలాగే I tell you the one more that is the real story. అదేవిధంగా మరొక నిజ సంఘటన చెప్పాలనుకుంటున్నాను. There was one student. He was studying 10th class. ఒక విద్యార్థునుడు, ఆయన 10వ తరగతి చదువుతున్నాడు. They had an agreement. The son and father, they had two agreements. వాళ్ళిద్దరు కూడా అగ్రిమెంట్ చేసుకున్నాడు, తండ్రి కుమారుడు. And his father said to his son, తండ్రి కుమారుడితో చెప్పాడు, because son was bargaining for bike. Papa, why don't you buy bike? Because every morning classmates have bike. Then I'm going by bicycle. I don't look good, Papa. And then why don't you buy bicycle? Bike. Can you give bike if I get good rank? That's what his petition to his father. కుమారుడు ఏం చేస్తున్నాడు కనుక తండ్రితో వాదిస్తున్నాడు, అడుగుతున్నాడు, మరి నా క్లాస్మేట్ అందరికీ కూడా బైక్స్ ఉన్నాయి, నాకు లేదు, కాబట్టి నన్ను బైక్ కొనేసి ఇవ్వమని ఆయన తండ్రిని ఇంకా వేడుకుంటూ ఉన్నాడు. Then తర్వాత father said to his son, తండ్రి కుమారుడితో చెప్పాడు, son, కుమారుడా, you have to do one thing, one condition. If you pass in that condition, definitely I will buy bike for you. బైక్ కొనేసి ఇవ్వడానికి ఒక సిద్ధాంతం, అది చేయగలిగితే కనుక తప్పకుండా నీవు బైక్ దొరుకుతుంది, నీకు దొరుకుతుంది. Father don't want to buy bike for his son because his age is below 18. తండ్రి కుమారుడికి బైక్ కొనేసి ఇవ్వాలనే ఉద్దేశం లేదు, ఎందుకంటే ఆయన యొక్క వయస్సు 16 సంవత్సరాల కంటే తక్కువ. Therefore, కాబట్టి he don't want. It doesn't mean that father was not having money to give for his son to buy. దాని అర్థము తండ్రి దగ్గర డబ్బులు లేవని కాదు. But he don't want to give bike because his age is not 18 above. ఎందుకంటే ఆయన యొక్క కుమారుడు యొక్క వయస్సు 18 సంవత్సరాలు దాటలేదు కాబట్టి. As well as he is young. ఆయన యవనస్తుడు. Therefore, he don't want to buy bike and give to his son. కాబట్టి తండ్రి కుమారుడికి బైక్ కొని ఇవ్వాలనే ఉద్దేశం లేదు. One day, ఒక దినాన, as he made covenant or agreement to his father, వాళ్ళు ఒక నిబంధనకు వచ్చారు. Then if you score good mark, then definitely I will buy bike and I will give you. 10వ తరగతిలో కనుక నువ్వు మంచి మార్కులు సంపాదించినట్లయితే ఖచ్చితంగా నీకు ఒక బండిని కొనేసిస్తానని వాగ్దానం చేశాడు. Determine himself that I will buy, definitely I should achieve good score, then only my papa will buy. That's how he determined himself, he studied hard. కాబట్టి తనను తను ఉత్తేజపరుచుకొని ఏం చేసుకున్నాడు అని కనుక, నేను మంచి మార్కులు సంపాదించాలి, తండ్రి దగ్గర నుంచి బైక్ బహుమానం పొందుకోవాలని ఎక్కువగా సిద్ధపడుతున్నాడు చదువులో. And finally he wrote exam. చివరిగా మరి ఫైనల్ ఎగ్జామ్ ఆయన రాశాడు. He got good result. మంచి మార్కులు సంపాదించుకున్నాడు. But father was not happy. కానీ తండ్రి మాత్రం సంతోషంగా లేడు. He said that if he rank good mark, I will buy you. That he said in that way. తండ్రి కుమారుడికి ఏం చెప్పాడంటే కనుక, మంచి మార్కులు సంపాదిస్తే బైక్ కొనేసిస్తాను అన్నాడు. But he was not happy also. కానీ ఇప్పుడు మంచి మార్కులు వచ్చినా కానీ తండ్రి సంతోషంగా లేడు. Because he has to buy bike and has to give his son. ఎందుకంటే కనుక మరి బైక్ కొనేసి కుమారుడికి ఇవ్వాల్సి వస్తుంది. Reason is his father not happy because కారణం ఏంటంటే తండ్రి ఎందుకు సంతోషంగా లేడంటే, he knows that his son is going to end up his life with bike also. ఆయన తండ్రికి తెలుసు ఆ బైక్ ద్వారా కుమారుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడని. Finally, because he made a petition, therefore he agreed and bought his bike and he gave to his son. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి మరి వాగ్దానం ప్రకారంగా తండ్రి కుమారుడికి బండి కొనేసి ఇవ్వడం జరిగింది. One day his son was riding bike. ఒక దినాన్న మరి కుమారుడు బండితో డ్రైవింగ్ చేస్తున్నాడు. He met an accident and he died. అలా వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. Because now youngsters they have young spirit, they want to ride bike very fast. యవనస్తులు మరి యవన ఆత్మను కలిగి ఉంటారు కాబట్టి స్పీడ్గా డ్రైవింగ్ చేయాలనుకుంటారు. As well as according to government rules, మరి గవర్నమెంట్స్ నియమ నిబంధనల ప్రకారము one who has 18 years only can able to pursue the travel license. కాబట్టి గవర్నమెంట్ ప్రకారం 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మాత్రమే వాహనాన్ని నడపాలి. And without having 18 years we can't
drive vehicles, if he drive vehicles, their parents will be responsible and they have to go to jail also. 18 సంవత్సరాలు నిండకుండా కనుక వాహనం నడిపినట్లయితే మరి ఆయనకి పోలీసులు పట్టుకుంటే మరి రెస్పాన్స్ అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులదే. Therefore his father was not happy, not because of he was not having money, but he has money but he don't want to permit, because he want sure his father knows that he will meet in accident, as well as if I buy I will be responsible, I will put in jail. He don't want to lose his son, therefore he was not willing to buy, that's all. డబ్బులు లేక ఆయన కొనేసివ్వనని చెప్పలేదు, కానీ కొనేసి ఇస్తే కనుక భవిష్యత్తు తన కుమారుడు ఏ విధంగా బైక్ ద్వారా నాశనం అయిపోతాడో తెలిసి ఆయన కొనేసి ఇవ్వడానికి ఇష్టపడలేదు. In our life also, మన జీవితంలో కూడా we ask lot of things to God, అనేక విషయాలు మన దేవుని అడుగుతాం, but God sometimes he doesn't answer to our prayers and he don't gives a result to also. ఆయన అన్నీ చేయగలడు, కానీ చాలా సార్లు మనం అడిగినటువంటి దానికి సమాధానం ఇవ్వడు దేవుడు. Because ఎందుకంటే it doesn't mean that God is not enough to provide our needs, దాని అర్థం ఇది కాదు, దేవుడు మనం అడిగేటటువంటి వాటిని ఇవ్వలేక కాదు, but he cares for our future. If he permits, definitely we are going to also end of our life. He don't want to lose us, that's what, nothing. మనం అవి పొందుకున్నట్లే కనుక భవిష్యత్తులో దేవుని విడిచి నాశనం అయిపోతామని ఆ ఉద్దేశంతో దేవుడు ఇవ్వడు అంతే. When we well prepared, మనం ఎప్పుడైతే బాగా సిద్ధపడతామో due time, in correct time, definitely God is going to provide. సరైన సమయంలో సరైనటువంటి కాలంలో దేవుడు మనం అడిగేటటువంటి దానికి సమాధానం ఇస్తాడు. In the case of that students also, మరి ఆ పరిస్థితులు ఆ విద్యార్థి కూడా God wanted to buy bike when he's when he becomes 18 years old. That time only. 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా బైక్ను అనుగ్రహించేవాడు. But he was demanding below 18. That's what he was not happy at all, his father. కానీ 18 సంవత్సరాల ముందే ఆయన ఏం చేస్తున్నారు కనుక తండ్రి గారిని డిమాండ్ చేస్తూ అడిగినందువల్ల కొనేసి ఇవ్వడం జరిగింది. When we pray to God, మనం ప్రార్థన చేసినప్పుడు that our prayer will not be answered very quickly. వెంటనే మన ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. But when correct time will come to our life, then God definitely he will permit and he will give our needs. మన ప్రార్థనలకు సరైన సమయంలో సరైనటువంటి కాలంలో దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. There is one more story also. మరొక స్టోరీ ఉంది. And then after that I will go to the God's word again. ఆ కథ అయిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్యం మరలా వెళ్తాను. And there was one son. ఒక కుమారుడు ఉన్నాడు. And that son was a kid. He was not mature enough. ఆయన చిన్న కుమారుడు, పెద్దవాడు కాదు, పరిపక్వత చెందలేదు. But he can able to walk, that's all. ఆయన నడవగలడు అంతే. And he can able to speak, that's all. ఆయన మాట్లాడగలడు అంతే. One day, ఒక దినం his father was saving his mustaches with blade. గడ్డాన్ని ఆయన బ్లేడ్తో గీచుకుంటూ ఉన్నాడు. And his son, ఆయన కుమారుడు, he saw his father. తండ్రి చేస్తున్నటువంటి పనిని చూశాడు. Papa, give me blade. I will save myself also. తండ్రి గారు మరి బ్లేడ్ ఇవ్వు, నేను కూడా గీసుకుంటాను అన్నాడు. His father was angry. ఆయన తండ్రి కోపడ్డాడు. No, I don't want to give you. నేను నీకు ఇవ్వను. It's not his son intention that is a playing item. ఆయన కుమారుడు అనుకున్నాడు అది ఆడుకునే వస్తువు అని. But his father knows that it's not a flying item, it's a harmful item. తండ్రికి తెలుసు అది ఆడుకునే వస్తువు కాదు, అది ప్రమాదకరమైన వస్తువు అని. Therefore his father don't want to permit to his son. కాబట్టి తండ్రి గారు ఆ వస్తువును కుమారుడికి ఇవ్వదలుచుకోలేదు. But his son wanted, however, because he doesn't know that he's thinking that this is a playing item. కానీ ఆయన కుమారుడు ఇది ఆడుకునే వస్తువు కాదు, నాకు ఎలాగైనా కావాలనుకున్నాడు. Then his father don't want to give anyhow. ఎలాగైనా కూడా తన కుమారుడికి తన తండ్రి ఇవ్వాలనుకోలేదు. But he was crying constantly. ఆయన కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. Then his father was very upset. తండ్రి మరి కొంచెం బాధపడ్డాడు. But with a condition. కానీ ఒక నిబంధనతో he gave. ఆయన కుమారుడికి ఇచ్చాడు. Okay, you are crying. నీవు ఏడుస్తున్నావు కాబట్టి I will give you. నేను ఇస్తున్నాను. But I will not be responsible. కానీ ఏమైనా అయినా కానీ నా బాధ్యత కాదని చెప్పాడు. Because ఎందుకంటే God was angry. దేవుడు కోపడ్డాడు. Certain times also, in certain times in your life, కొన్ని సమయాల్లో మన జీవితాల్లో కూడా God will permit, but God will be angry also. దేవుడు అనుమతిస్తాడు, కానీ దేవుడు కోపడతాడు. His son started to play that blade. ఆ కుమారుడు ఆ యొక్క బ్లేడ్తో ఆడుకోవడం మొదలుపెట్టాడు.
he caught himself. తనను తాను కోసుకోవడం జరిగింది. His father was angry. తన తండ్రి కోపడ్డాడు. Therefore, sometimes we should not demand God. If you demand, definitely God will, He will permit. కాబట్టి కొన్ని సమయాల్లో దేవునికి ఏం చేయకూడదు అంటే కనుక ఫోర్స్ చేయకూడదు. అలా చేస్తే కనుక దేవుడు కోపడతాడు అన్నమాట. In his case of Hezekiah, మరి ఆ పరిస్థితుల్లో హిజ్కియా కూడా God's will in Hezekiah's life, he has to die. హిజ్కియా జీవితంలో దేవుని యొక్క చిత్తము చనిపోవాలని. But కానీ he was crying bitterly. కానీ ఆయన గట్టిగా ఏడుస్తున్నాడు. He was crying, Lord, save me. I have done. I have obeyed your commandment. I have kept your commandment faithfully in my life. Then why you wanted to prepare myself to die? ప్రభువా నన్ను రక్షించు, నేను జీవించాలి, నేను నీ దృష్టిలో ఎటువంటి తప్పు చేయలేదు, నీ ఆజ్ఞలను అనుసరించాను, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని ఏడ్చాడు. When we read previous chapter 18, మనం ముందు అధ్యాయాన్ని కనుక చూడగలిగితే 18వ అధ్యాయాన్ని, in Hezekiah was a very good person. హిజ్కియా రాజు చాలా మంచివాడు. And we see in 18th chapter, if you read about 18th chapter, ఈ 18వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే there is a one word mentioned in there. ఆయన గురించి ఒక పదం ఉపయోగించబడింది. He was a good king. ఆయన మంచి రాజు. Like him, there was no king. It's written like that. ఆయన లాంటి రాజు వేరొకరు లేరంట. Therefore, see, when you read about chapter 18, 2 Kings chapter 18, verses 5, 18వ అధ్యాయం 5వ వచనంలో కనుక మనం చదివినట్లయితే, I am going to read. నేను చదవబోతున్నాను. He trusted in the Lord and the Lord of Israel, so that there was no one like him among all the kings of Judah after him. Means after Hezekiah, nor among those who were before him. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచెను. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన యూదులలోను అతనితో సమానమైనటువంటి వాడు ఒక్కడును లేడు. He was a very good king. Hezekiah was a good king. హిజ్కియా రాజు చాలా మంచివాడు. When we read the whole chapter 18, మనం 18వ అధ్యాయం కనుక మొత్తం చదివినట్లయితే, as God he said to him, దేవుడు చెప్పిన ప్రకారంగా he has done. ఆయన చేశాడు. He has not violated any commandments. ఆయన దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో దేనిని కూడా అతిక్రమించలేదు. And God was with him. దేవుడు అతనితో ఉన్నాడు. Wherever he go, ఆయన ఎక్కడికి వెళ్ళినా God was helping. Therefore, he was prospering himself. దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి ఆయన అభివృద్ధి పొందాడు. And he could able to extend his kingdom. ఆయన తన రాజ్యాన్ని విస్తరించగలిగాడు. That much good king also. అంత మంచి రాజు హిజ్కియా. But కానీ even he has not done any wrong to God. ఆయన ఎటువంటి తప్పు దేవుని దృష్టికి చేయకపోయినా, but God will was to him he should prepare and die. కానీ దేవుని చిత్తము ఆయనను ఈ లోకం నుంచి తీసేయాలని, చచ్చిపోవాలని. Sometime in our lives, కొన్ని సమయాలలో God also wanted sometime to go through struggle and fight in our lives. మన జీవితాలలో కొన్ని సమయాల్లో కూడా దేవుడు కష్టాలను, శ్రమలను అనుమతిస్తాడు. Maybe it will be the God's will, who knows? అది దేవుని చిత్తం అయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు. If we complain to God that God, I am a good person, I have not violated any commandment, why are you allowing these troubles to go through in my life? కానీ దేవుని ఈ విధంగా ప్రశ్నిస్తే, నేను మంచివాడిని, నీ ఆజ్ఞను అనుసరించానని మనం ప్రశ్నిస్తే బాగుండదు. God definitely he will remove that side, that struggles that we are going. దేవుడు తప్పకుండా మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలను, బాధల నుంచి మనల్ని విడిపిస్తాడు. If he is allowing struggles to over control us, దేవుడు ఒకవేళ మనలను శ్రమల గుండా వెళ్ళడానికి అనుమతిస్తే, if it is God's will, అది దేవుని చిత్తం అయితే, there will be good for us also. అది మన జీవితానికి మంచిది. It's God intention is to not harm us. దేవుని యొక్క ఉద్దేశము మనలను నశింపు చేయాలని కాదు. Whatever God he does in his or her life, దేవుడు మన జీవితంలో, అతని జీవితంలో కావచ్చు, ఆమె జీవితంలో కావచ్చు, ఏదైనా చేయాలనుకుంటే he does in with good perspective and with good motives only.
మంచి ఉద్దేశంతోనే అవి అన్నీ కూడా జరిగిస్తాడు. In while Hezekiah cried bitterly, God extended 15 years. ఆ విధంగా హిజ్కియా ఏడ్చిన తర్వాత అతని జీవితానికి 15 సంవత్సరాలు పొడిగించాడు. After 15 years, 15 సంవత్సరాల తర్వాత Hezekiah and his wife, they slept each other. Then they conceived two sons. The sons called Manasseh and Amon. తర్వాత హిజ్కియా రాజు తన భార్యతో కూడినప్పుడు ఆమె గర్భవతి 2 కుమారులను కన్నది. వాళ్ళ యొక్క కుమారుల పేరు Manasseh and Amon. మనస్సే మరియు ఆమాన్. We see about their lives in same book, chapter 21. మరి వారి యొక్క జీవితాలను గురించి మనం 21వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. When you read about the Manasseh and Amon, they are the sons of Hezekiah. మనస్సే ఆమాన్ అనేటటువంటి వారు హిజ్కియా యొక్క కుమారులు. When Hezekiah became old, హిజ్కియా తన ముసలివాడైనప్పుడు his sons became king of Israel. తన కుమారులు రాజుగా king of Judah. యూదా రాజ్యానికి రాజులుగా ఎన్నుకోవడం జరిగింది. When they became kings, వాళ్ళు రాజులైన తర్వాత they started to worship idols and unwanted things in Judah. వాళ్ళు రాజులైన తర్వాత విగ్రహారాధన ప్రారంభించారు, చేయకూడనటువంటి పనులు చేయించారు. Their two sons done very great evil in the sight of God. మరి ఆ ఇద్దరు యొక్క కుమారులు దేవుని దృష్టికి చాలా చెడ్డ కార్యాలు చేశారు. When his father was told to their sons don't do it's against of God's commandment. హిజ్కియా రాజు ఆ కుమారులకి మీరు చేస్తున్న పనులు ఇవి దేవుని దృష్టికి వ్యతిరేకం చెప్పినప్పుడు their sons was ready to kill his father also. ఆ యొక్క కుమారులు తండ్రిని కూడా చంపడానికి సిద్ధపడ్డారు. That much cruel condition their sons or they were having that much opinions in their lives too. సో వారి జీవితంలో అటువంటి క్రూరమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నారు. If he wouldn't prepare himself to die earlier, this wouldn't be happen. కాబట్టి ముందు ఎస్ఏ గారు చెప్పినట్లుగా తన చావు కోసం సిద్ధపడి ఉంటే ఇలా జరుగుండేది కాదు. Read about this whole chapter 21. You can come to know that what they have done. 21వ అధ్యాయం అంతా కూడా చదవండి, వారు ఎటువంటి పనులు చేస్తారో అర్థం. 15 సంవత్సరాలు పొడిగించాడు, ఆయన కోపడ్డాడు కూడా. And he said that when you are in old days, I will not answer to your prayers. కాబట్టి దేవుడు చెప్పాడు, నీ ముసలితనంలో నీ యొక్క ప్రార్థనలకు జవాబు ఇవ్వను. See, my dear brothers and sisters, కాబట్టి నా సహోదరులారా, whatever God does in your life, నీ జీవితంలో దేవుడు ఏది చేసినా కానీ he will do definitely for your benefit, for your sake only. కాబట్టి అవన్నీ కూడా మన ఉపయోగం కోసం, మన లాభం కోసం అని గుర్తించాలి. As Hezekiah done, హిజ్కియా చేసినట్లుగా don't do it in your life. నీ జీవితంలో చేయకూడదు. Always try to know God's will in your life. ప్రతిసారి కూడా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. If you are doing God's will, నీవు దేవుని యొక్క ఆ చిత్తాన్ని చేస్తున్నట్లయితే God will be with you also. దేవుడు నీతో ఉంటాడు కూడా. And then whatever you do, నీవేది చేసినా in His will, ఆయన యొక్క చిత్తంలో you will be prosper in your life. నీ జీవితంలో అభివృద్ధి చెందుతావు. And God will be with you also. దేవుడు నీతో కూడా ఉంటాడు. Here, మనం ఇక్కడ Hezekiah disobeyed God's word and prophet's word also. ఇక్కడ మనం చూడగలుగుతాం, హిజ్కియా దేవుని యొక్క వాక్యానికి ప్రవక్త యొక్క వాక్యానికి కూడా విధేయత చూపించలేదు. God said to him, Hezekiah, prepare yourself. దేవుడు చెప్పాడు, నిన్ను నీవు సిద్ధపరచుకో. And Isaiah, as a servant of God, దేవుని యొక్క సేవకుడు, he said to him also, దేవుని యొక్క సేవకుడుగా అతనితో చెప్పాడు. Therefore, this much struggle happened in his future life. కాబట్టి ఇద్దరు చెప్పారు కాబట్టి హిజ్కియా జీవితంలో అటువంటి పరిస్థితి జరిగింది. Therefore, we need to give importance to the God's word, even pastor also. కాబట్టి మన జీవితంలో మరి దేవుని యొక్క వాక్యానికి, పాస్టర్ గారి యొక్క మాటలకి విలువనివ్వాలి. Here, Hezekiah was serving medium between human and God. ఇక్కడ మనం ఎస్సియాను మనం చూడగలుగుతున్నాం, ఆయన మానవులకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. Therefore,
కాబట్టి we need to give equal importance to God and pastor's words also. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మరి సేవకుని యొక్క వాక్యానికి కూడా మనం విలువనివ్వాలి. Therefore, do whatever according to will of God in your life. కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగించు. Then you will be prosperous in your life and you will be end up with happiness. కాబట్టి నీ జీవితంలో అభివృద్ధి చెందుతావు, నీ యొక్క ముగింపు సంతోషకరంగా ఉంటుంది. May God bless you through these sharp words. ఈ యొక్క కొద్ది మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.